నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది సందర్భంగా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఫ్యాన్స్‌కైతే అందరికీ కూడా బావుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ కొంచెం అటు ఇటుగా కొంచెం మిక్స్‌డ్‌గా మాట్లాడుతున్నారు. సో, ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సో, ఆయనకి మూవీ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. సార్ హలో! హలో. ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను. ఓకే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎప్పటినుంచో ఆ మూవీ గురించి డిస్కషన్ నడుస్తుంది. రీమేక్ అని ఎప్పుడొస్తది? ఏంటి? అసలు షూటింగ్ అవుతుందా? లేదా? ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ కొంచెం ఫాస్ట్‌గానే ఈ మధ్య కాలంలోనే ఫినిష్ చేసినట్టు అనిపించింది సినిమాని. సో, సినిమా కరోనా కంటే ముందు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది యాక్చువల్‌గా. 'మైత్రి మూవీ మేకర్స్‌లో' పవన్ కళ్యాణ్ గారి సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో అనేది కరోనా కంటే బిఫోర్ బయటకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. టైటిల్ కూడా చేంజ్ చేసినట్టున్నారు. అప్పుడు 'భవదీయుడు భగత్' 'భవదీయుడు భగత్ సింగ్' అన్నారు. ఈ 'భవదీయుడు భగత్ సింగ్' అనేది చాలా బాగుంది అని ఆయన కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారనేది ఈయన చెప్పిన విషయం. అయితే ఈ 'భవదీయుడు' అనేది కామన్ మ్యాన్‌కి కనెక్ట్ అవ్వదు. కాబట్టి దాన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్‌గా' మార్చినట్టుగా చెప్పాడాయన. సరే, ఏది ఏమైనప్పటికీ ఫైనల్‌గా సినిమా బయటకొచ్చింది. అంటే అయితే ఇక్కడ జరిగిందేంటంటే, ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ టోటల్‌గా ఆయన 'ఓజీ' సినిమా కంటే కూడా దీనికి ఎక్కువ టైం కేటాయించారు. డేస్ పరంగాను. అలాగే 'ఓజీ' షూటింగ్‌ని ఆయన తాడేపల్లిలోనే నడిపాడు. ఇక్కడికి రాలా. అంటే మొదట్లో 'ఓజీ' షూటింగ్ కొంత ఇక్కడ జరిగింది హైదరాబాద్‌లో. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత జరిగిన పార్ట్ అంతా అక్కడ చేసిందే. కాబట్టి అప్పుడు ఆ సక్సెస్ నుంచి ఆయనకొక ఇదొచ్చింది. ఒక ఇన్‌స్పిరేషన్ వచ్చింది. వచ్చి సినిమా కమిట్ అయినప్పుడు దానికి ఎంత టైం కేటాయించాలో అంత టైము కేటాయించి తీరాలి. లేకపోతే కమిట్ అవ్వకూడదు. రెండోది, సినిమా ఎక్కడ తీయాలో అక్కడే తీయాలి. ఎక్కడ పడితే అక్కడ తీస్తే ఇబ్బందవుతుంది. అది 'హరిహర వీరమల్లు'కి కనిపించింది. 'ఓజీ' కొంత మేనేజ్ చేశారు గానీ, 'హరిహర వీరమల్లు' దెబ్బతినటంలో ఆయన టైం కేటాయించకపోవడం కూడా ఉంది. సో, సినిమా కమిట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి తీరాలి అని అనుకున్నాడాయన. అనుకుని ఈ సినిమాకి ఆయన హైదరాబాదొచ్చే షూట్ చేశాడు. హైదరాబాదొచ్చాడు. ఎంత టైం కావాలో అంత టైము ఇచ్చాడు. ఇది సెల్లింగ్ పాయింట్‌గా వీళ్ళు తీసుకున్నారు. తీసుకుని పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ 2 అవర్స్ ఉంటుంది అని ప్రకటించారు. అంతకుముందు సినిమాలో ఆయన స్క్రీన్ స్పేస్ మీద ఒక చర్చ జరిగింది 'ఓజీకి'. అయినప్పటికీ 'ఓజీ' ప్రతి షాటు చాలా ఇన్‌స్పైరింగ్‌గానే ఉంటుంది. అంటే అది కంపోజ్ చేయటం దగ్గర నుంచి టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్‌లో నడిచిన సినిమా అది. ఈ సినిమాకొచ్చేసరికి ఆ రేంజ్ కనిపించలేదు. ఆ రకమైనటువంటి ఆ స్వాగ్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది సినిమాకి. అంటే స్క్రిప్ట్‌లో కూడా చాలా డొల్లతనం ఉంది. డొల్లతనం అంటే, మరి ఇంత కాలం టైం తీసుకున్నప్పుడు ఒక మంచి కథతో రావాలి అని అనుకుంటారు ఎవరైనా. కానీ అనేక పాత సినిమాల సన్నివేశాల సమాహారంగా ఈ సినిమా ఉంది. ఉదాహరణకి ఆ సినిమాకనుకున్న స్కెలిటన్ లైన్, ఒక తల్లిదండ్రులు లేని ఒక విద్యార్థి ఊళ్ళో అందరికీ పనులు చేసి పెడుతూ ఉండగా, ఓ హెడ్ మాస్టర్ ఆయన్ని చేరదీసి పెంచటం, అతను పోలీస్ ఆఫీసర్ కావటం, ఈ లోపల ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం అనేది కొత్త పాయింట్ ఏం గాదు. ఇదే పాయింట్‌ని మనం గతంలో సూపర్ హిట్ సినిమా 'అంకుశం' అనే సినిమాలో చూసాం. ఎంఎస్ రెడ్డి గారు, రాజశేఖర్ చేశారు ఆ క్యారెక్టర్‌లు. అక్కడ పోలీస్ ఆఫీసరే అవుతాడు. ఇక్కడ పోలీస్ ఆఫీసరే అవుతాడు. అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఎంఎస్ రెడ్డి గారు. ఈయన కూడా ముఖ్యమంత్రి అవుతాడు. సో, ఇలాంటి సిమిలారిటీసు అనేక సినిమాల రిఫరెన్సులు నడుస్తాయి సినిమాలో. అవన్నీ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది అనేది ఒక ప్రశ్న. అలా కాకుండా మీరొక మంచి లైన్ తీసుకునుంటే, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఒక సామాజిక అంశం తీసుకొని అద్భుతమైన కథ చెప్పుండొచ్చు. పవర్‌ఫుల్ స్టోరీ ఒకటి డిజైన్ చేసుకోవచ్చు కదా! ఎందుకు చేసుకోలేకపోయారు అనేది ప్రశ్న. అంటే గొప్ప కథలన్నీ పక్క భాషల్లో పుట్టాలి. మనం కేవలం రీమేక్ చేసుకోవాలి అనే దానికి ఫిక్స్ అయ్యారా? అనేది ఒక డౌటు. మొదట ఈ సినిమాకి 'తేరి' సినిమా రీమేక్ అని అన్నారు. ఫస్ట్ ప్రచారం జరిగింది అదే.
ఫైనల్‌గా అది కాదు అని జెప్పారు. ఒక కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కథ చేస్తున్నానని జెప్పాడు మధ్యలో. ఆ తర్వాత అది కూడా కాదు, తిరిగి కాప్ స్టోరీనే జేస్తున్నాను అని జెప్పాడు. చెప్పినప్పుడు ఆ కాప్ స్టోరీ కూడా కొంతవరకే ఉంటుందది. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎనర్జిటిక్‌గాను, చాలా యంగ్‌గాను చూపించాలనుకున్నాను నేను అనేది ఆయన కోరికగా చెప్పాడు. ఎవరు 'హరీష్ శంకర్.' చెప్పారు. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా డెడికేటెడ్‌గా పనిచేశాడు ఈ సినిమాకనేది అర్థమవుతుంది. అంటే చాలా సన్నివేశాల్లో ఆయన చాలా ఎనర్జిటిక్‌గానే ఉన్నాడు సినిమాలో. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. అలాగే ఆయన, ఆయన స్ట్రెయిచర్‌ని పక్కన పెట్టి నటించిన సీన్‌లు గూడా ఉన్నాయి. ఎంటర్‌టైన్ చేయాలి జనాల్ని అనుకున్నాడాయన. అలాగే ఈ 'దేఖ్ లెంగే' అనే సాంగ్‌కి మంచి డాన్స్ ఇది గూడా చేశాడు. ఇలా ఆయన కంట్రిబ్యూషన్ బావుంది. ఆయన కంట్రిబ్యూషన్ బావుంది. డెడికేషన్ బావుంది. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ జేసుకోలేదు. రెండోది పాటల టేకింగ్ కూడా గందరగోళంగా నడిచింది. ఉదాహరణకి ఆ 'దేఖ్ లెంగే' సాంగ్ బానే తీశారు గానీ, ఈ కాలర్ ఎత్తేటువంటి పాట ఒకటుంటుంది. ఓపెనింగ్‌లో వచ్చేటువంటి ఒక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. అది చాలా లూజ్‌గా నడిచిపోయింది టేకింగ్. అంటే మెరుపులు లేవు ఎడిటింగ్‌కి సంబంధించి. అలాగే వీళ్ళు వీఎఫ్ఎక్స్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలోకి తీసుకెళ్ళి, దాన్ని చాలా ఎమోషనల్‌గా డ్రైవ్ చేసుండొచ్చు. అది జరగల. అది నిజానికి వాళ్ళు మొదట బయటకి రిలీజ్ చేస్తున్నప్పుడే అది అనిపించింది. కానీ థియేటర్‌లో చాలా అద్భుతంగా ఉంటుందని అనుకున్నారు అందరూ. తీరా థియేటర్‌లోకెళ్తే అంతకంటే దారుణంగా ఉందది. సో, ఇలా ఫిల్ చేయటంగా కనిపించింది. సినిమా ఒక లైన్ లేదు. ఎక్కడికక్కడ ఒక ఫిల్లింగ్ ఎలిమెంట్ పెట్టుకుంటూ, పేర్చుకుంటూ వెళ్ళిపోయినట్టు అనిపించింది బ్లాక్స్ వైస్. అలాగే విలన్ క్యారెక్టర్ చాలా పార్థిబన్ చేశాడు. ఆ క్యారెక్టర్ బలంగా లేదు. అంటే హీరోని టెర్రరైజ్ చేసే రేంజ్‌లో అది లేదు ఆ క్యారెక్టర్. అది ప్రధానమైనటువంటి ఇబ్బంది ఆ సినిమాకి సంబంధించి. రెండోది ఇంకొక గొడవేంటంటే అసలు ఒక పార్టీయే నడుస్తోందా? అక్కడ ప్రతిపక్షం లేదా? ఎక్కడ నడుస్తోంది కథ అనేది ఒక గందరగోళం. దానిలో క్లారిటీలు లేవు. అలాగే ఆయన చూపించినటువంటి హైర్డ్ కిల్లర్సు ఈ గొడవంతా గూడా దానికి రూట్స్ లేవు. తర్వాత ఉగ్రవాదులతో ఈయనకి సంబంధాలు విలన్‌కి అనేది మాట్లాడారు. అలా ఉన్నప్పుడు ఇతని ప్రోగ్రామ్ స్టేటు. కానీ వాళ్ళది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. దానిలో వాళ్ళ టార్గెట్ ఏమిటి? ఎందుకు ఫిట్ చేశారు? అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎవరికి? ఆడియన్స్‌కి. దానికి ఒక చిన్న ఒక జస్టిఫికేషన్ చేస్తున్నట్టుగా ఒక చిన్న సీన్ పెట్టారు. అంటే పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నాడు అని. పోనీ అది కూడా విలన్ మీద కేంద్రీకరించి నడిపిన సీన్ గాదు. అది ఇంకో క్యారెక్టర్, ఇంకో ఉప విలన్ ఎంటర్ అవుతాడక్కడ. అదొక గందరగోళం. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం మీద ఒక గొడవ జరుగుతోందిక్కడ. అంటే బయట దేశాల నుంచి ఈ దేశంలోకి చాలామంది వస్తున్నారు. నేపాల్ నుంచి వచ్చే వాళ్ళని మేము అడ్మిట్ చేసుకుంటాం. వాళ్ళకి స్వాగతం పలుకుతాం. వాళ్ళు హిందువులు గాబట్టి, మిగిలిన దేశాల నుంచి వస్తున్న వాళ్ళు ఇతర మతస్థులు గాబట్టి, వాళ్ళ పట్ల కొంత అబ్జర్వేషన్ ఉండాలి అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ రావటము, దానికి వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళందరూ రియాక్ట్ అవ్వటము, ఆ గొడవ ఒకటి నడుస్తోంది. అది అలా హోల్డ్‌లో పెట్టారు ప్రస్తుతం. ఆ గందరగోళపు ఏరియాలోకి ఒక సీన్‌ని పట్టుకెళ్ళి పెట్టేశాడు. ఆ తర్వాత మనకి ఇస్లామోఫోబియా అనే ఒక గొడవ నడుస్తోంది ప్రతి సినిమాలోను. దాన్ని ఈ సినిమాలో వాడుకోవటానికి ట్రై చేశాడు. ఆ వాడుకోవడానికి ట్రై చేసి ఒక ముస్లిం ఆఫీసర్ కూడా పవన్ కళ్యాణ్‌తో కలిసి వీళ్ళని ఎదుర్కోవడానికొస్తాడు. అదొక జస్టిఫికేషన్ పాయింట్‌గా పెట్టుకొని అది వాడుకున్నాడు. అది అతకల. అది అతక్కపోవటము, ఎందుకొచ్చారు? అసలు ఎందుకు జరుగుతోంది ఈ గొడవంతా? ఎవరు? ఎందుకొచ్చి ఎందుకు కొట్టుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రోగ్రామ్ ఏమిటి? ఏది క్లారిటీ లేవు. సో, జనాలకి ఒక కంప్లీట్‌నెస్ రాలా సినిమా అయిపోయిన తర్వాత. సినిమాలో మీరెన్ని బ్లాకులన్నా పెట్టుకోండి. ఒక చిన్న దేవుడి రథయాత్ర ఏదో పెట్టారు. అక్కడ ఒక అన్‌వాంటెడ్ సీన్ ఒకటి నడుస్తుంది. అది జస్ట్ హీరో ఎలివేషన్ కోసం పెట్టిన సీన్‌లాగా అనిపిస్తుంది. దాని వెనకాల మోటో ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ కాదు. ఇలాంటి నానా గందరగోళాలు ఉన్నాయి. అలాగే 2 లవ్ ట్రాకులు పెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఒక 'రాశీ ఖన్నాతో' నడిపినటువంటి ట్రాక్ అసలు పండలేదది. చాలా పేలవంగా తయారైంది. నిజానికి ఫస్ట్ హాఫు ఇబ్బందికరంగా ఉండడానికి అది కూడా ఒక కారణం. దీంతో పాటు సెకండ్ హాఫ్‌లో కొంత కథతో నడిచినట్టుగా, కథతో ట్రావెల్ అయినట్టుగా అనిపించిన 'శ్రీలీల'
ఎపిసోడ్. అది అది కూడా అంత గొప్పగా తీయలేదు. అంటే ఆడియన్స్‌కి టచింగ్‌గా అనిపించేలాగా వెళ్ళలేదు అది. టేకింగ్ సైడు గందరగోళంగానే ఉంది. రాసుకున్నప్పుడు కూడా గందరగోళమే ఉంది. అందుకని ఏ విధంగాను జనాల్ని ఎమోషనలైజ్ చేయటం అనేది జరగల. దాంతో సినిమా ఏదో అంటే పవన్ కళ్యాణ్ అంతసేపు ఉన్నాడు గాబట్టి, అలా కూర్చొని జనం చూసేసి ఎంగేజ్ అయ్యారు. వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకొని థియేటర్‌లో కూర్చున్నారు తప్ప, టెక్నికల్‌గా సినిమాని ఆడియన్స్‌ని కట్టిపడేసే లెవెల్‌కి తీసుకెళ్ళలేదు. అలాగని ప్రొడ్యూసర్‌లు ఏవైనా సినిమాకి లోపం చేశారంటే అది జరగల. ప్రతి సీన్‌లోనూ భారీగా జనాల్ని మోహరించారు. జనాల్ని ఫిల్ చేశారు. పర్టిక్యులర్‌గా పాటల్లో ఇంత హడావిడి చేశారు. డబ్బులు ఖర్చు పెట్టారు. అది అర్థమవుతూనే ఉంది. ఆ ఫస్ట్ సాంగ్ టోటల్‌గా సెట్‌లోనే తీశారు. ఆ సెట్టు, ఆ ఫిల్ చేయటానికి వాడిన ఆర్టిస్టులు ఇదంతా చాలా భారీగానే నడిపారు. అయితే ఇంత హడావిడి, కొత్తదనం లేదు దానిలో. మొత్తం రొటీన్. గతంలో ఎక్కడో చూసిన సీనే ఇది అనిపించేలాంటి సన్నివేశాలన్నీ ఉన్నాయి. ఆ స్కెలిటన్ ఐడియానే 'అంకుశం' నుంచి లిఫ్ట్ చేసింది. ఇలాంటి గందరగోళం మధ్య ఈ సినిమా రిలీజ్ అవ్వటం. 'ఓజీ' తర్వాత ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి జనాలకి. 'ఓజీ' సినిమా టైంలో జనాల్ని ఒక హోప్‌లోకి తీసుకెళ్ళినటువంటి 'పవన్ కళ్యాణ్' నుంచి ఇలాంటి సినిమా జనాలు ఎక్స్‌పెక్ట్ జేయలే. అందుకని ఎవరిది ఈ బాధ్యత టోటల్‌గా అంటే ప్రచార బాధ్యతలు భుజాన్నేసుకుని విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చి హడావిడి చేసినటువంటి అంటే రకరకాల అభిప్రాయాలు చెబుతూ ట్రావెల్ అయినటువంటి 'హరీష్ శంకర్‌దే' టోటల్ బాధ్యత. ఇంకెవరిది అంటే ప్రొడ్యూసర్‌లకు సంబంధించి గాని, హీరోకి సంబంధించి గాని కాస్టింగ్ కూడా రాంగ్ కాస్టింగే. ఇంకొంచెం ప్రాపర్‌గా చేసుండాల్సింది. సినిమాని యూత్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండాలన్నప్పుడు ఐడియాస్ కూడా అలా ఉండాలి. పేలవమైన కామెడీ ట్రాకు, 'సత్యం రాజేషు' వీళ్ళతో నడిపిన ట్రాక్ కూడా ఎంటర్‌టైనింగ్‌గా లేదు. రెండోది ఆయనకి గతంలో 'గబ్బర్ సింగ్'లో విపరీతమైనటువంటి పేరు తీసుకొచ్చి సినిమాకి చాలా హెల్ప్ అయినటువంటి 'అంత్యాక్షరి' తరహా బ్లాక్ ఒకటి దాన్ని మించిన లెవెల్‌లో ఒక బ్లాక్ ఉంటుందని చెప్పాడాయన. దాన్ని అది చాలా పేలవంగా నడుస్తుంది. అంటే చిరంజీవి గారి పాటలకి ఈయన స్టెప్పులు వేయటం, 20 స్టెప్పులేశాను, 40 స్టెప్పులేశానని చెప్పడం ఈ లెక్కలు. అది జనాలను ఏమాత్రము ఎంటర్‌టైన్ చేయకపోగా ఏమిటి గోల అన్‌వాంటెడ్ వ్యవహారంలాగా అనిపించింది. సో, ఈ గందరగోళాలేవీ లేకుండా ఇంకొంచెం పద్ధతిగా ఒక పవర్‌ఫుల్ హీరో మీ చేతిలో ఉన్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో మీ చేతిలో ఉన్నప్పుడు ఎటువంటి సినిమా చేయాలి? ఇప్పుడు 'ఓజీ' అతను డిజైన్ చేశాడంటే అది ఒక అభిమాని తన అభిమాన నటుడిని ఎలా చూడాలనుకున్నాడో అలా చూపించాడతను. అది కనెక్ట్ అయింది జనాలకి. అలాంటిది ఒకటుండాలి గదా! ఏమీ లేకుండా నేను 'పవన్ కళ్యాణ్‌ని' పెట్టి సినిమా ఎలా తీసినా జనం చూస్తారనుకుంటే ఎలాగా? అందుకని ఈ ఈ సినిమా పేలవంగా ఉండటానికి కారణం 'హరీష్ శంకర్.' అయితే వన్ లైనర్‌లు, పంచ్ లైనర్‌లు బానే రాసుకున్నాడు. కానీ దానికి సంబంధించిన అవి ఎక్కడ పెడుతున్నారు అనేది గదా! ఉండాల్సింది. మనకొక పాత ఇదుంటుంది సామెత. బంగారు పళ్ళానికైనా ఒక చేర్పుండాలి అని. అలా నిరుపయోగమైనటువంటి వ్యవహారంగా మిగిలిపోయినాయి అన్నీ. తర్వాత ఆయన 'తమన్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్‌గా అనిపించింది. అలాగే పాటలకి తన పద్ధతిలో తాను చేశాడు 'దేవి ప్రసాద్.' అంతకు మించి నడవలేదు. జనాల్ని హుక్ చేసి నడిపించిన పాట అదొకటే. డ్యూయెట్‌లేవి ప్రాపర్‌గా రిజిస్టర్ కాలేదు జనాలకి. ఏ పాట 'దేఖ్ లెంగే' అనేది మాత్రం కనెక్ట్ అయింది. థియేట్రికల్‌గా గూడా సినిమా థియేటర్‌లో గూడా బావుంది ఆ పాట. పవన్ కళ్యాణ్ ఎంత చేయాలో అంత చేశాడు. ఇది టోటల్‌గా నాకు ఆ సినిమా చూసాక నాకు అనిపించిన అభిప్రాయం. కానీ సార్ అంటే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' గాని, 'ఓజీ' గాని ఇప్పుడు వస్తది గాని, ఆయన సినిమాలు ఇప్పుడు అంటే హైప్ క్రియేట్ అయినా కూడా తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వకపోవడం, కలెక్షన్ కూడా తగ్గడం, ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 'ఓజీ' కూడా అంత హైప్ వచ్చినప్పటికి కూడా ఎక్కడో మళ్ళీ ఒక డిసప్పాయింట్ అంటే మేము డిసప్పాయింట్‌మెంట్ ఏం లేదు. అంటే అది 300 క్రోర్ క్లబ్‌లోకెళ్ళింది గదా సినిమా. అది ఎంగేజ్ చేయగలిగింది. దానిలో ఇబ్బందేంటంటే స్క్రీన్ స్పేస్ తగ్గింది అనేది ఒకటే ఫీలయ్యారు జనాలు. టేకింగు, మేకింగు అంతా బావుందది.
స్క్రీన్ స్పేస్ ఇంకొంచెం ఉంటే బాగుండేది అనేది కోరుకున్నారు. అయితే ఆ వెలితి కనిపించకుండా అతను డిజైన్ చేసుకున్నాడు సుజిత్. అంటే టేకింగ్‌లో ఆ యూత్‌ఫుల్‌నెస్ ఉంది దానిలో. ఫ్రెష్ ఐడియాలజీ ఆ టైంకి వస్తున్నటువంటి సినిమాల్లో ఉన్న వేగం అదంతా ఉంది. ఇందులో ఆ వేగం మిస్ అయింది. అంటే సినిమాల పరంగా చూస్తే ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ అవ్వడం గానీ, లేదంటే సినిమా స్థాయిని పెంచడానికి గానీ, ఇట్లా సినిమాలు, సబ్జెక్ట్‌లు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదా? లేదు అంటే ఈ డైరెక్టర్లు కూడా ప్రేక్షకులకి ఎలా కావాలో అలా చూపించేద్దామని డైరెక్టర్లు ఆయన ఇచ్చిన టైంలో చేసేద్దామని ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఇంకా ఆయన కూడా ప్రేక్షకుల కోసమే సినిమా చేయాలి అని చెప్పేసి ఆయన కూడా కుదిరిన టైంలో చేస్తున్నారు. సో, దాని రిజల్టే ఇలా వస్తుందంటారా? నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అవుద్దంటారా? అంటే ఒకటి ఆయన డేట్స్ ఇవ్వటము, ఆయనొచ్చి షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయటం అనేది అంతిమ దశలో జరిగే వ్యవహారం. దానికంటే ముందు మీరు ఆన్ పేపర్ ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకొని వెడితే అది పెద్ద ఇష్యూ గాదు. సినిమా అనేది పేపర్ మీద జరిగే పనే ప్రధానం. షూటింగ్ అనేది నామినల్ వ్యవహారం. కాబట్టి ఇక్కడ కసరత్తు జరగాలి. ఈ కసరత్తుకి ఆయనతో పని లేదు. మీరు కరోనాకి ముందు మొదలుపెట్టి ఇంతకాలం రాసిన కథ ఇదేనా అని జనాలు అనుకుంటారు కదా బయటకొచ్చి. ఇంత లూజ్ ఎండ్ స్టోరీని అలా ఎలా డిజైన్ చేశారు అనేది. ఆయన అడ్వాన్స్ తీసుకున్నాడు వీళ్ళ దగ్గర ఈ ప్రాజెక్ట్‌కి. కాబట్టి ప్రాజెక్ట్ చేసి తీరాలి. అందుకని చేశాడాయన. సో, ఇలా తయారైంది ప్రాజెక్ట్. టోటల్‌గా డైరెక్టర్‌దే బాధ్యత. అంటే 'వకీల్ సాబ్' నుంచి కూడా ఆయన చేస్తున్న సినిమాలు ఆయనకి టైం కుదిరినప్పుడు వచ్చి చేస్తున్న సినిమాలు. సో, వీళ్ళు డైరెక్టర్లు కూడా ఫ్యాన్స్‌కి ఏం గావాలి? ఫ్యాన్స్‌కి ఎలా చూపిస్తే సరిపోద్ది? ఆ వింటేజ్ 'పవన్ కళ్యాణ్' గారిని చూపించేద్దాం. లేదంటే ఒక 2, 3 రీమేక్ సాంగ్స్ గాని, లేదంటే ఆయన్ని మళ్ళీ వింటేజ్ లుక్స్‌లో చూపించే సీన్స్ గాని, ఇటువంటివి పెట్టేసి ఆయన పెట్టి ఏదో ఒకటి రన్ చేసేద్దాం అన్నట్టుగానే ఆలోచిస్తున్నారంటారా? ఇది మొత్తం టోటల్‌గా డైరెక్టర్ ఫెయిల్యూరే అంటారా? ఇది డైరెక్టర్ ఫెయిల్యూరే. ఇది 'హరిహర వీరమల్లు' గొడవ వేరు. 'భీమ్లా నాయక్ బ్రో' సినిమా అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పొరపాటు. అంటే ఆ కథని ఎక్కడ లొకేట్ చేసి తీయాలో అక్కడ లొకేట్ చేయకపోవడం వలన జరిగిన ఇబ్బందది. అలాగే 'వకీల్ సాబ్' బానే వెళ్ళిందది. అయితే ఒరిజినల్ సినిమా రేంజ్ ఉండదు గానీ, 'పవన్ కళ్యాణ్' స్థాయికి ఆ సినిమా ఓకే. పర్వాలేదు. 'భీమ్లా నాయక్‌కి' కూడా అంటే 'పవన్ కళ్యాణ్' అవ్వటం వలన వచ్చిన ఇబ్బందులు కొన్నున్నాయి ఆ సినిమాకి. ఆ కథకి. అది ఒక మామూలు కథ. దాన్ని 'పవన్ కళ్యాణ్‌కి' తీసుకురావటం వలన వచ్చినటువంటి అదనపు అంచనాలు ఇవన్నీ కలిసి ఆ సినిమాని కొంత ఇబ్బంది పెట్టినాయి. ఈ సినిమాకి అదేమీ లేదు. 'ఓజీకి' 'హరిహర వీరమల్లు'కి కూడా కథలో సమస్యలే. స్క్రిప్ట్‌లో చాలా గందరగోళాలున్నాయి దానిలో. అంటే చరిత్రలోకి వెళ్లి గందరగోళం చేశారాడు. అందులో 2 క్యారెక్టర్ల మధ్య 400 ఏళ్ల తేడా ఉంటుంది. దాన్ని ఎలా మ్యాచ్ చేయాలనుకుని ఎలా డిజైన్ చేశారో ఆ కథ ఎవరికీ అర్థం కాలేదు. జనాలు రిజెక్ట్ చేశారంటే ఊరికనే రిజెక్ట్ చేయరు. అది దృష్టిలో పెట్టుకోవాలి డైరెక్టర్లు. అంటే జనం తెలివైన వాళ్ళే. వాళ్ళు దేన్ని భుజానేసుకోవాలి, దేన్ని వేసుకోకూడదో వాళ్ళకి తెలుసు. అక్కడ పెద్ద హీరో ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 'చిరంజీవి' గారితో ఒక విప్లవ ప్రయత్నం జరిగింది ఆ మధ్య. ఏది 'మెహర్ రమేష్' చేసినటువంటి 'భోళా శంకర్.' అది కూడా ఎంటర్‌టైనింగ్ హీరోయిజం 'చిరంజీవి' మీద బాగా వర్కౌట్ అవుతుంది అనే ఒక మూఢనమ్మకం. అంటే ఆ టైంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే 'ఎడ్జి' ఈ సినిమాకే వచ్చింది. రావడానికి కారణం 'చిరంజీవి' మీద ఎంటర్‌టైనింగ్ హీరోయిజం వర్కౌట్ అవ్వటం వల్లనే. రెండోది 'రవితేజ' యాడ్ అవ్వటం. ఈ 2 కలిసి నడిచినటువంటి మ్యాజిక్ అది. ఇప్పుడు 'చిరంజీవి' గారితో అలా ఎంటర్‌టైనింగ్ హీరోయిజం మీద కొంత కంటెంట్ క్రియేట్ చేసేస్తే నడిచిపోతుంది అనేటువంటి ఒక నమ్మకంతో అల్లారు. సీన్‌లు అల్లారు, కథ అల్లలేదు. అందుకని సినిమా దెబ్బతిందది. 'చిరంజీవి' గారు ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ 'పవన్ కళ్యాణ్' ఉన్నప్పటికీ ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడంతో అలా అయింది పరిస్థితి. ఇప్పుడు హీరోలు సెలెక్టివ్‌గా ఎప్పుడో ఒక్కొక్క డైరెక్టర్‌కి వస్తే ఒక 2 సినిమాలు చేయగలిగితే ఒక డైరెక్టర్‌తో గొప్ప విషయంగా తయారైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇదివరకు రోజుల్లో అలా ఉండేది కాదు. ఒకే సంవత్సరం 7, 8 సినిమాలు చేసేవాళ్ళు హీరోలు. ఏది 'సూపర్ స్టార్‌డమ్‌లో' ఉన్న 'ఎన్టీ రామారావు' గారు కూడా 7, 8 సినిమాలు ఈజీగా చేసేవాళ్ళు. 'రాఘవేంద్రరావు' గారితో హిట్లు వచ్చిన తర్వాత కూడా మధ్యలో 'తిరుగులేని మనిషి' అని ఒక ఫ్లాప్ వచ్చింది. ఆ ఫ్లాప్ వచ్చినప్పుడు సినిమా రిజల్ట్ జరిగిన తర్వాత ఈయనెళ్లి కలిసాడాయన్ని. కలిస్తే ఓకే.
ఓకే బ్రదర్, మన తప్పేమిటో మనకు అర్థమైంది గదా! అది రిపీట్ కాకుండా చూసుకోండి అన్నట్టాయన. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక నెల, 2 నెలలకే 'కొండవీటి సింహం' సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందది. ఆ ఛాన్స్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేనప్పుడు మీకొచ్చిన అవకాశాన్ని ప్రాపర్‌గా వినియోగించుకోవాలి గదా! డైరెక్టర్లు కూడా ఏడాదికి 3, 4 సినిమాలు చేసేవాళ్ళప్పుడు. ఇప్పుడు పరిస్థితి అది కాదు గదా! అందుకని మీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలా చెయ్యాలి? ఎలా డిజైన్ జేయాలి? టెక్నీషియన్స్ ఎవరు? ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకోవాలి. సుజిత్ చూసుకోగలిగాడు. పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎక్కువ అభిమానించడం, ఎక్కువ ప్రేమించడం, ఆయన పవన్ కళ్యాణ్ గారంటే ఇంకే ఇది అని ఇలా ఫిక్స్ అయిపోయి క్యారెక్టర్‌లు అలాగే రాసుకోవడం వల్ల కూడా అదే ఇప్పుడు ప్రాపర్ స్క్రిప్ట్, ఇప్పుడు ఆయన పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఓ బాధ్యతాయుతమైన కథ తీసుకెళ్తే చేయనని అనడు గదా! ఈ కథకే ఓకే జెప్పినాయన. అందుకని డైరెక్టర్లు ఆయన దగ్గరికెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ స్క్రిప్ట్‌తో వెళ్ళాలి. ఈ కాగితం మీద కసరత్తు ప్రాపర్‌గా జరక్కపోవడం వల్ల ఇలాంటి ఔట్‌పుట్‌లొస్తున్నాయి. అది వాస్తవం. అందుకని ఈ సినిమా పెద్దగా ప్రేక్షక జనరంజకంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఇదేదో బిగ్ నంబర్ క్రియేట్ చేస్తుంది అని గూడా అనుకోవడం లేదు. రేటింగ్ ఎంత సార్ మీది ఔట్ ఆఫ్ 5? 2. థాంక్ యూ. థాంక్ యూ.